ఈ రోజున మోడీ గారు ఈ సంవత్సర కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా ఇవ్వడం జరిగింది. పోలవరం నిర్మాణం చురుగ్గా జరుగుతుంది, అమరావతి నిర్మాణం చురుగ్గా జరుగుతుంది, అనేకమైన నేషనల్ హైవే రోడ్లు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 2024కి ముందు, ఎలక్షన్లకు ముందు ఏ రోడ్డు చూసినా గుంతలమయ్యం. మన పక్కనే ఉన్న కానూరు ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా ఇవాళ ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంతేకాదు సంక్షేమ అన్న క్యాంటీన్ రోజు ఎంతమంది భోజనం చేస్తున్నారు? ఇక్కడ భోజనం చేస్తున్నారండి రోజు రెండుగా పూటకి పొద్దున్నే 350, 4 మధ్యాహ్నం లంచ్కి 350, సాయంత్రం 350. అంటే రోజు 1000 మంది 5 రూపాయలకే కడుపు నింపుకోవడం జరుగుతాం. సో అదే పెన్షన్లు 3000 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు. ఇవాళ చాలా కౌరులు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు. ఒక్కసారి ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇవాళ ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంకా ఏదో కాలేదని చెబుతా ఉన్నారు. సరే, అమ్మ వందనం కూడా ఇవాళ, తల్లి వందనం ఇవాళ పడతా ఉంది. ఒక్క మాట నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ ఒక్కదానికి సమాధానం చెప్పండి. పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 3000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాల దాకా కనీసం 250 కూడా ఎందుకు పెంచలేదు దానికి సమాధానం చెప్పమని. 2 సంవత్సరాల దాకా. ఇప్పుడు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారం రాగానే 250 పెంచాలా, కానీ 2 సంవత్సరాల దాకా పెంచలేదు. 2 సంవత్సరాలకి 250 పెంచారు. తర్వాత ఎలక్షన్లు రేపు జరుగుతాయనక ఇంకో 250 పెంచారు. అలాంటిది ఇవాళ సూపర్ 6 ఇంకా అవ్వలేదు అని చెబుతా ఉన్నారు. అయినవి కూడా అవ్వలేదని చెబుతా ఉన్నారు. అమ్మఒడి ఎన్నిసార్లు ఇచ్చా? 3 సార్లు ఇచ్చాడు 5 సంవత్సరాల్లో. ఇవాళ సిస్టమేటిక్గా ఇవాళ ఇస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా 2029 కల్లా 5 సార్లు అయిపోద్ది. కనీసం 250 రూపాయలు పెంచడానికి 2 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తివి నీకు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతాను. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపానం నిషేధం కాదు, మనుషులు నిషేధం చేశారు. విషపూరితమైన మద్యం ఇచ్చి అనేకమైన కుటుంబాల్లో మగవాళ్ళు నిర్వీర్యమైపోయి నరాల బలహీనత వచ్చి మంచాన పడి మరణించి కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, మంచాన పడేశారు. సో ఆయన వాళ్ళ కబుర్లు చెబుతా ఉన్నాడు, వాళ్ళ నాయకులు చెబుతా ఉన్నారు కబుర్లు. ఇవన్నీ కూడా ఆలోచించి మీకు అభిమానం ఉండొచ్చు, కానీ నిజం కాదా చెప్పండి. 250 రూపాయలు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు చెప్పండి. కేవలం 5వ వంతు పెంచడానికి 2 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తి ఇవాళ ఇంకా అవ్వలేదు అని చెబుతా ఉన్నారంటే అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోమని మేము కోరుతున్నాం. ఇంకా అనేకమైన కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్లే కాదు, పెన్షన్లే కాదు, ఇంకా అనేకమైన కార్యక్రమాలని మనం చేపట్టడం జరిగింది. రేపు ఆగస్టులో మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అని అనౌన్స్ చేశారు. రైతుకి గ్యాస్ 3 బండ్లు కూడా అందరికీ వాళ్ళు బండ తీసుకున్న మర్నాడే డబ్బులు పట్టడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా మీరు బండలు తీసుకోకపోయినా 3 బండ్ల డబ్బులు ముందే ఇచ్చేస్తామని చెప్పి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నారు. 3 బండ్లకు ముందే డబ్బులు ఇచ్చేస్తాం. అదే శ్రీనిధి కూడా తొందరలో మొదలు పెడతామని చెబుతున్నారు. సో ఇవన్నీ కూడా గమనించుకుని ముందు ప్రశాంతమైన వాతావరణంలో మనం ప్రజలు బతుకుతున్నామా లేదా, రౌడీయిజాల మధ్య, కొట్లాటల మధ్య ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా నాకు మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడడం నాకు అలవాట్లేదు, కానీ మా తమ్ముడు మాట్లాడతాడట వాస్తు. నేను ఉన్న విషయాలు చెబుతున్నా అమ్మా. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఇందాక జై గారు చెప్పారు. ఆ రోజున ఆయనే నాకు అర్ధరాత్రి ఇక్కడ ఫోన్ చేశారు ఇట్లా జరిగిందని. ఉదయాన్నే వచ్చి వాళ్ళకి ఆ రోజు బట్టలు ఇంకా ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, 60,000 సొంతంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని అడిగితే అది ఒకే ఇల్లు, చిన్న పోర్షన్, 3 పోర్షన్లు కాదు. సామాన్లన్నీ కాలిపోయినాయి, ఫ్రిడ్జులు కాలిపోయినాయి, మిషన్లు అయితే మన కుట్టు మిషన్లు కూడా ఇచ్చాం వాళ్ళకి. కుట్టు మిషన్లు కూడా మనం సొంతంగా ఇచ్చాము. సో దానికి వాళ్ళు చంద్రబాబు గారు ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు చదివిన ముగ్గురికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను ముగ్గురికి 360,000 ఇవ్వడం జరిగింది. ఆ రోజున ఇంకా వీళ్ళని కూడా కొందరిని సేవాతత్వంలో ఉన్న వాళ్ళని కూడా కొంచెం బట్టలు అడిగి, అట్లాగే గతంలో అదే సమయం తర్వాత ఒక ఇల్లు కలిపితే 4,00,000 రూపాయలు ఇవాళ చెక్కులో ఉంది. అది కానీ నేను అడిగేదంటే ఇదే సీఎంఆర్ఎఫ్ ఇప్పుడైనా ఇల్లు కాలినప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళకన్నా డబ్బులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే ఆరోగ్యరీత్యా
ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి అప్పులు తెచ్చి 10 రూపాయలకి 15 వడ్డీలు తెచ్చి ఇప్పుడైనా సీఎంఆర్ఎఫ్ ఇచ్చారా? మొత్తం నాకు తెలిసి 5 సంవత్సరాలు ఒక 20-30 ఇచ్చి ఉంటారు. కానీ మనకు చంద్రబాబు గారు వారానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ కూటమి పెద్ద మోడీ గారు, వీళ్ళ కూటమి ప్రభుత్వం ప్రతి వారానికి 20-30 ఇస్తుంది. సో ఇవన్నీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకోవాలి. ఊరే మనకేదో గుడ్డి ప్రేమ ఉంది, వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రేమ ఉంది అనుకోకుండా విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది 31 చెక్కులు 45 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతోంది. దాంట్లో 10 వాళ్ళకి ఎమర్జెన్సీ అయితే ఇచ్చేసాం. వాళ్ళకి కొంచెం ఒక 10 ముందే ఇచ్చేసాం. తప్పుడు బాగా వచ్చి కూడా వారం రోజులు అవుతుంది. కొందరు ఎమర్జెన్సీ ఇచ్చాము. ఇక్కడ కార్యక్రమం పెట్టి, ఎందుకంటే ఇక్కడ ఇళ్ళకి జరిగింది కాబట్టి ఇక్కడ కార్యక్రమం పెట్టి చేద్దామని చెప్పి ఇక్కడ పెట్టాం. రోజుకో డివిజన్లో పెడుతున్నాం. సో అందరికీ మరొకసారి కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మీ సమస్యలు ఏమైనా దృష్టిలో చెబితే ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ఎల్లవేళ కూడా ప్రయత్నం చేస్తామని, ఇంకా కూడా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా రోడ్లు వేసుకోవాల్సి ఉన్నాయి. ఈ స్కూల్ అయితే గ్రౌండ్ బాగా డెవలప్ చేసి వాకర్స్ అందరికీ బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయాలని కూడా దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఎవరన్నా సేవా తత్వాలు దొరుకుతారేమోనని. ఎందుకంటే ఎడ్యుకేషన్లో టీచర్లు జీతాలు ఇవ్వటమే వాళ్ళకి సరిపోతుంది తప్ప ఇట్లా డెవలప్మెంట్కి తక్కువ నిధులు ఉండటం వల్ల అది ఎడ్యుకేషన్, ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ తీసేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మార్చారు. మీ గ్రౌండ్ వీళ్ళుంటే ఇక్కడ ఉంటే ఏదైనా కొంచెం తీసుకోవచ్చు. వాళ్ళకి ఒక్క పైసా తీసుకోవడం ఉచిత ఒక ట్రాక్టర్ని కూడా పెట్టడం జరిగింది. కొంచెం రిలీజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ మాదే, అక్కడ ఇసుక లోడింగ్ ఖర్చు మాదే. మీకు 0 పైసా 0 ఖర్చుతో ఇసుక ట్రాక్టర్ మీ ఇంటి ముందు ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకున్నట్టుగా మీ రేషన్ కార్డు ప్రూఫ్ ఇస్తే అది మీకు వచ్చి ఇసుక పోసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదే అట్లాగే స్కూల్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఎవరికన్నా పబ్లిక్ స్థలాలు ఇబ్బంది వచ్చినా ఇసుక తీసుకొచ్చి ఆడ పోసి వాళ్ళకి కలుగుతాం. అందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసే విధం రానున్న ఈ 4 సంవత్సరాల్లో మరిన్ని మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా భగవంతుడు ఆ ముగ్గురికి శక్తిని ఇవ్వాలని, ఆ శక్తి ద్వారా మన ప్రజల యొక్క కోరికలన్నీ కూడా తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ్ముడు వాసు గారిని, అమ్మిశెట్టి వాసు గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాను. వాళ్ళకి ఒక్క పైసా తీసుకోవడం ఉచిత ఒక ట్రాక్టర్ని కూడా పెట్టడం జరిగింది. కొంచెం రిలీజ్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ మాదే, అక్కడ ఇసుక లోడింగ్ ఖర్చు మాదే. మీకు 0 పైసా 0 ఖర్చుతో ఇసుక ట్రాక్టర్ మీ ఇంటి ముందు ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకున్నట్టుగా మీ రేషన్ కార్డు ప్రూఫ్ ఇస్తే అది మీకు వచ్చి ఇసుక పోసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అదే అట్లాగే స్కూల్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఎవరికన్నా పబ్లిక్ స్థలాలు ఇబ్బంది వచ్చినా ఇసుక తీసుకొచ్చి ఆడ పోసి వాళ్ళకి కలుగుతాం. అందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసే విధం రానున్న ఈ 4 సంవత్సరాల్లో మరిన్ని మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా భగవంతుడు ఆ ముగ్గురికి శక్తిని ఇవ్వాలని, ఆ శక్తి ద్వారా మన ప్రజల యొక్క కోరికలన్నీ కూడా తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ్ముడు వాసు గారిని, అమ్మిశెట్టి వాసు గారిని మాట్లాడమని కోరుతా ఉన్నాను.